ఎలక్షన్ అప్డేట్స్ ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈ రోజే ఆర్టీవీ లైవ్ యాప్ ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ పాత్ర ఎంతో కీలకమైంది. ప్రస్తుతం అయితే మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ దగ్గర ఉన్నాము. మనతో పాటు కొంతమంది ఉద్యమకారులు ఉన్నాము. ఆ కాలంలో అయితే లాఠీ దెబ్బలు తిని సైతం తెలంగాణ కోసం అయితే పాటుపడడం జరిగింది. మరికొంతమంది అయితే ప్రాణాలు సైతం త్యాగం చేయడం జరిగింది. వారి కుటుంబాలు అయితే రోడ్డున పడ్డ పరిస్థితి సైతం నెలకొంది. ప్రస్తుతం అయితే ఇప్పటికైతే తెలంగాణ సిద్ధించి 10 సంవత్సరాలుగా అవుతున్న నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలు సైతం జరుపుకుంటున్నాం. మరి దీనికి సంబంధించి వారు ఏం చెప్తారు ఏంటి అనేది ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముందుగా అయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించే డేట్కైతే 10 సంవత్సరాలు అయితే పూర్తవుతుంది. అంటే ఎలా ఉండేది అప్పటి జ్ఞాపకాలు, ఏం చెప్తారు మీరు? అంటే దశాబ్దాలుగా వెనుకబాటు కారణమైనటువంటి తెలంగాణ ఈ ఎన్నో విద్యార్థులు చాలామంది అమరులయ్యారు. అందులో భాగంగానే 2004లో మనకు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ప్రకటించి 2009 దాకా పొడిగించి, అలాగే 14లో కూడా ఇవ్వకుండా సోనియా గాంధీ గారు కొన్ని వందల మంది ఆత్మహత్యలకు సోనియా గాంధీ కారణమైంది. దురదృష్టం ఏంటంటే వాళ్ళే ఈరోజు నివాళులు అర్పిస్తున్నాం తెలంగాణ అమరవీరులు. కానీ ఎవరైతే చావుకు కారణమయ్యారో వారే ఇవాళ వాళ్ళకు సంతాపం ప్రకటించడం చాలా బాధాకరం. ఎందుకంటే మేమే కాదు, మాలాంటి వందలాది ఉద్యమకారులు కూడా ఆర్థికంగా నష్టపోయి చాలా ఉద్యోగాలకు కూడా దూరమై చాలా మంది పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు ఒకటి సంతోషం ఏంటంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో నయాన్ని ఎవరు కూడా పార్టిసిపేట్ చేయనోళ్ళు ఈరోజు ఈ అధికారంలోకి వచ్చి వాళ్ళే నిర్వహించడం అనేది మాకు కొంచెం చాలా సంతోషంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ అధికారం లేకుండా వాళ్ళు మాత్రం నిర్వహించడం సంతోషంగా అయితే మేము అనుకుంటున్నాం. ఓకే, అంటే తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసి అయితే తెలంగాణ రాష్ట్రాన్ని అయితే సిద్ధించుకోవడం జరిగింది. ఆ ప్రస్తుతం అప్పుడు మీరు ఎదుర్కొన్న పరిస్థితులు ఎలాంటివండి? అప్పుడు చాలా దారుణంగా ఉండే. అప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఉండే, అలాగే ఇక్కడ నక్సల్స్ కూడా మా ప్రాంతం చాలా ఎక్కువ ఉండే. అందరు కూడా టీఆర్ఎస్ అప్పుడు ఏంటి అపోజిట్గా ఉండేది, మనం టార్గెట్ చేసారు. ఆ టైంలో ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ ప్లస్ నక్సలైట్స్ ఇద్దరు కూడా ఏకమై టీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్యమకారులను చాలా కేసులు పెట్టారు, బైండ్ ఓవర్లు చేసారు. ఆ విధంగా మా మిత్రులైతే కొంతమంది జైలుకి పోయారు, చాలా ఇబ్బంది పెట్టారు. కానీ ఎంతో పోరాటం చేసినా తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఈ 10 సంవత్సరాల్లో మాత్రం చాలా అభివృద్ధి అయితే జరిగింది ఉద్యమం. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇక్కడ బస్సు తగలబెట్టడం కావచ్చు, ఇతరత్ర కొన్ని సంఘటనలు అయితే వేములవాడలో సైతం జరిగినాయి కదా. ప్రస్తుతం దానికి సంబంధించిన మీ పైన ఏమైనా కేసులు నమోదైనాయి అప్పుడు? మా వాళ్ళ మీద అందరి మీద అయినాయి. మేము ఆ రోజు లేకుంటే బయట ఉన్నాం. మా చాలా జైలుకు పోయి వచ్చారు. కానీ మా వాళ్ళ కూడా కొంచెం న్యాయం జరగాల్సి ఉంది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఏం చెప్తారంటే ఇప్పుడు సైతం మా కుటుంబాలకైతే న్యాయం జరగలేదని చెప్పి కొంత బాధిత కుటుంబాలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే 10 సంవత్సరాలు అయితే గడిచింది కదా, ఏం చెప్తారు? అంటే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు మీద దృష్టి సారించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చూసిరు. కానీ కొద్దిమందిని నష్టం జరిగింది మాత్రం వాస్తవమే. వాళ్ళని ఆదుకోవాల్సిన ఈసారి అధికారంలో వస్తే ఖచ్చితంగా ఆదుకుంటుండే. ఓకే సార్, చెప్పండి, ప్రస్తుతం అయితే నీళ్లు నిధులు నియామకాల పేరుతో అయితే తెలంగాణ రాష్ట్రాన్ని అయితే సాధించుకోవడం జరిగింది. ప్రధాన ఎజెండా అయితే ఈ 3 అయితే ఉన్నాయి కదా. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఎలా ఉంది? అంటే ప్రస్తుతం మనం అనుకున్న తెలంగాణ సాధించామని భావించవచ్చు ఇప్పుడు? అవును, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పేసి అని అనేక మంది విద్యార్థులను ఉద్యమకారులను ప్రాణాలు తీసుకున్నది. ఆ రోజు అందరం కలిసి ఉద్యమకారులు, విద్యార్థులు, టీఆర్ఎస్ పార్టీ అందరం కలిసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఈ నిధుల విషయంలో కానీ, నియామకాల విషయంలో, నీళ్ల విషయంలో కానీ కొంచెం అభివృద్ధి చేసిందన్నమాట వాస్తవమే. ఓకే, అంటే ప్రస్తుతం అయితే మరి ఇప్పుడు మనం అనుకున్న తెలంగాణ ఎంతవరకు సాధించామని భావించవచ్చు? అయితే దాదాపు ఈ అంతకుముందు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఈ ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రంలో కానీ చాలా మటుకు అభివృద్ధి జరిగిన విషయం వాస్తవమే. కాకపోతే కొంతమంది ఉద్యమకారులకు కానీ ఆ రోజు ఈ ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలు కూడా ఈరోజు కొంతమంది రోడ్డున ఉన్నటువంటి పరిస్థితి వాస్తవమే. వాళ్ళని కూడా ఆదుకోవాలి. అప్పటికి ఇప్పటికి చూస్తే మాత్రం ఈ కరెంటు విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో మాత్రం చాలా తేడా జరిగింది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడైతే ఎలా ఉందని భావించవచ్చు? అంటే గతంలో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు అధికారం తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక మొట్టమొదటిసారి అధికారంలోకి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చింది కదా, ఏం చెప్తారు? అయితే ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడాల్సిన విషయం ఏంటంటే ఆ రోజు ఎంతో మంది ఉద్యమకారులటువంటి ప్రాణాలు తీసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వారికి నివాళులర్పించడం, ఇది చాలా మంది ఉద్యమకారులు చాలా బాధతో ఉన్నారు. అలాగే కనీసం ఏ రోజు కూడా జై తెలంగాణ అనే వ్యక్తి ఈ రోజు అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఆ రోజు ఉద్యమకారులపైనటువంటి రైఫిల్
రైతులు బట్టి ఉద్యమకారుల మీద దాడి చేయడానికి వచ్చినట్టు వ్యక్తి ఈ రోజు మన ముఖ్యమంత్రి హోదాలో ఉండడం ఇది చాలా బాధాకర విషయం. అందరూ కూడా ఈ విషయాన్ని చాలా బాధతో ఉద్యమకారులు కానీ విద్యార్థులు కానీ చాలా బాధతో ఉన్నారు. ఓకే, అంటే అప్పుడైతే ఉద్యమ సమయంలో మీరు ఏ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందండి? మేము తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ చాలా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ఈ ఆర్టీసీ బస్సు కాలుపెట్టిన విషయంలో మేము ఉద్యమంలో భాగంగా ఆ రోజు కాలుపెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి అని ఆర్టీసీ వాళ్ళు ఆంధ్ర వాళ్ళతోని చేతులు కలిపి ఆ రోజు సమ్మె విరమణ చేస్తామని చెప్పేసి అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము ఈరోజు ఆర్టీసీ బస్సు కాలుపెట్టి 11 రోజులు జైలుకు వెళ్ళడం జరిగింది. 6 సంవత్సరాలు కోట చుట్టూ తిరగడం జరిగింది. దీనివల్ల కూడా వాస్తవంగా మేము ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు 3 సార్లు జైలుకు వెళ్ళడం జరిగింది. నాతో పాటు మా మిత్రులు కానీ చాలా మంది కూడా ఉద్యమాలు చేసినాం. మా మీద కేసులు అయినాయి. మేమందరం కూడా ఈ రోజు అదే విధంగా ఉన్నాము. మాకు కూడా ఎలాంటి న్యాయం జరగలేదు వాస్తవమే. ఓకే, అంటే ప్రస్తుతం మీ పరిస్థితి ఏంటి సార్? అంటే ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారంటే ఏంటి మీది? ఇప్పుడు ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసిన, బీఎడ్ చేసిన, ఉన్నత చదువులు చదివినా కానీ ఆ రోజు ఉద్యమం చేయబట్టి 6 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరిగి కేసులు ఎదుర్కొని ఇప్పుడు ఏం చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాం. మామూలుగా ఇక్కడ వేములవాడలోని పీఆర్ఎస్ పార్టీలో ఉంటూ మామూలుగా వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాం. ఓకే సార్, చెప్పండి ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఫైనల్గా ఏం చెప్తారు? అంటే ఉద్యమకారులకు కావచ్చు, అంతేకాకుండా ఇంకా వారి కుటుంబాలకు సంబంధించి ఏం చెప్తారు? ఈసారి గవర్నమెంట్ వస్తే చేస్తున్న నమ్మకం ఉండే, అయినను కూడా ఇప్పుడు పార్టీకి కొంచెం ఈ గవర్నమెంట్ ఈసారి రాకపోవడం ద్వారా కూడా ఉద్యమకారులను మేము దూరం చేసుకుని గ్రహించారు. వారిని కూడా దగ్గరికి తీసి వాళ్ళని కూడా ఆర్థికంగా కానీ ఇంకా ఏదైనా కానీ రేపు వేసేటువంటి కమిటీలలో కూడా వీళ్ళకు కొంచెం ముఖ్య పాత్ర పోషించే విధంగా కమిటీలలో కూడా స్థానం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము తెలంగాణ ఉద్యమ సమయంలో వీరైతే కీలక భూమికి అయితే పోషించడం జరిగింది. రాజన్న సిరిసిల్లకు సంబంధించి అయితే అనేక ఉద్యమాల్లో అయితే వీరైతే పాలు పంచుకోవడం జరిగింది. ఏదైనప్పటికైతే కొంతమంది అయితే నిరాశ్రయులు అయ్యారు. అంతేకాకుండా కొన్ని కుటుంబాలు అయితే రోడ్డున పడ్డ పరిస్థితి అయితే నెలకొంది. వీరికి సైతం తగిన న్యాయం అయితే చేయాలనేది వీరైతే కోరుకుంటున్న పరిస్థితి సైతం మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.